వెల్కమ్ టు ది పాయింట్. నేను శాలిని. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మ్యాచ్ ఫిక్సింగ్ కు పాల్పడి విజయం సాధించిందని రాహుల్ గాంధీ ఆరోపించారు. ఆ ఎన్నికలు ప్రజాస్వామ్య రిగ్గింగ్ కు ఉదాహరణ అన్నారు. ఇప్పుడు బీహార్లో ఇలాగే జరిగే అవకాశం ఉందని హెచ్చరించారు. ఎన్నికల కమిషన్ నియామకం నుంచి నకిలీ ఓటర్ల నమోదు, పోలింగ్లో అవకతవకలు వంటి అనేక అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. దీనిపై బీజేపీ నుంచి సమాధానాలు డిమాండ్ చేయాలన్నారు. రాహుల్ ఆరోపణలపై బీజేపీ తీవ్రంగా స్పందించింది. ఎన్నికల కమిషన్ పలుమార్లు వివరణ ఇచ్చినా రాహుల్ గాంధీ పదే పదే వ్యవస్థలను తప్పుపడుతున్నారని మండిపడింది. ఇక ఈ అంశంపై విశ్లేషణ అందించడానికి డాక్టర్ పెంటపాటి పుల్లారావు గారు విశ్లేషకులు లైవ్లో ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, గతంలో మొన్న జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి మ్యాచ్ ఫిక్సింగ్ జరిగింది. మ్యాచ్ ఫిక్సింగ్ పాల్పడి విజయం సాధించారు బీజేపీ అని ఇక్కడ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను ఎలా చూడాలంటారు? ఇప్పటికే దీనిపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఒకటి ముఖ్యంగా ఏమిటంటే మన వినపడుతున్నా కదండి. వినిపిస్తుంది సార్, చెప్పండి. ఇది ఒక అన్ఫార్చునేట్ సిచ్యువేషన్. ఆ ఎలక్షన్లో ఫ్రాడ్ జరిగింది, ఈ ఎలక్షన్లో జరగలేదు. అయితే మన దేశ ప్రెస్టీజ్ పోతాం. ఎవరి దగ్గర ఏదా ఆ పార్టీ ఈ పార్టీ అని కాదు. గెలిచినప్పుడు మ్యాచ్ ఫిక్సింగ్ లేదు పార్టీలకి, ఓడిపోయినప్పుడు మ్యాచ్ ఫిక్సింగ్ ఎలా సాగుతుంది? ఇది కొంచెం మెచ్యూర్గా తీసుకోవాలి కదా. మిగతా లీడర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళందరూ అందట్లేదే. గెలిచినప్పుడు అంతా బాగానే అంటారు, ఓడిపోతే మ్యాచ్ ఫిక్సింగ్ చేశారు, ఇది చేశారు. ఇది మెచ్యూరిటీ లేకపోతే డెమోక్రసీని పాస్ చేస్తారు. ఆఖరికి డెమోక్రసీ భారతదేశంలో 100 సంవత్సరాలు బట్టి లేదు, 78 సంవత్సరాలే ఉన్నది. ఒకసారి ఎమర్జెన్సీ వచ్చి పాడైపోయింది పూర్తిగా మనకి. అలాంటి సిచ్యువేషన్లో ఈవేళ మనకి డెమోక్రసీ అనేది వచ్చినప్పుడు కాపాడుకోవాలి. అది మ్యాచ్ ఫిక్సింగ్ అయిపోయింది, బీహార్లో ఓడిపోతాం. ఇది చెప్తే ఎలాగా? జరిగినా జరగకపోయినా సిస్టమ్ డిగ్నిటీ మెయింటైన్ చేయకపోతే చాలా కష్టం. సిస్టమ్ని కాపాడిన నాయకులు ఇర్రెస్పాన్సిబుల్గా చేస్తే ఎలాగా? వాళ్ళు కూడా ఉన్న కుర్రోళ్ళ 65 ఏళ్ళు వచ్చిన వాళ్ళు అలిగేషన్ చేస్తున్నారు. చిన్న యంగ్ బాయ్స్ కాదు, యంగ్ గర్ల్స్ కాదు. సో ఇది మనం చాలా విచారంగా చూస్తాం. ఎందుకంటే ఇది ఒక సంవత్సరం బట్టి జరుగుతూ ఉన్నది. మహారాష్ట్రలో ఓడిపోయాం, అదేదో తక్కువ వేశారు, ఎక్కువ వేశారు, మ్యాచ్ ఫిక్సింగ్ అయిపోయింది. బీహార్లో ఓడిపోతాం, అంతకునే ఓడిపోతున్నాం, అంటే ఆల్రెడీ గివప్ చేసినట్టు లెక్కే కదా. తర్వాత ఇది పెద్ద ఆడియన్స్ మాత్రం ఒప్పుకోడు. అది ఒక మంచి లైన్ ఆఫ్ యాక్షన్ అంటే నేను అనుకోవట్లేదు సార్. ఇక్కడ మనం చూసినట్లయితే హర్యానాలో అదే టైంలో ఎలక్షన్స్ జరిగాయి. అక్కడ కాంగ్రెస్ పార్టీ వచ్చింది, మహారాష్ట్రలో వచ్చేసి బీజేపీ వచ్చింది. మరి ఇక్కడ ప్రజాస్వామ్య రిగ్గింగ్గా ఉదాహరణగా ఉంది, రిగ్గింగ్ జరిగిందని అనడం. మరి హర్యానాకి సంబంధించి ఏమనుకోవాలి? హర్యానా కూడా బీజేపీ గెలిచింది. జార్ఖండ్ కాంగ్రెస్ అలయన్స్ గెలిచింది. ఓకే, జార్ఖండ్ కొద్దిగా కరెక్షన్ చేస్తున్నానంటే మీరు ఓకే. జార్ఖండ్ అది బాగానే ఉన్నదన్నారు, చాలా న్యాయంగా జరిగింది అన్నారు. ఒకటి మనం రాజకీయంగా ఒక పార్టీని డిఫెండ్ చేస్తున్నట్టుగా అవుతుంది, అది కాదు. సిస్టమ్ని డిఫెండ్ చేస్తున్నాం. తెలంగాణలో కాంగ్రెస్ గెలిచారు, మరి అక్కడ మ్యాచ్ ఫిక్సింగ్ అవ్వలేదా? కర్ణాటకలో గెలిచారు, అవ్వలేదా? హిమాచల్లో గెలిచారు, అవ్వలేదా? ఇది ఎవరు సీరియస్గా తీసుకోడు. రాను ఏ లీడర్ ఏంటన్నారో వాళ్ళ ఇంపార్టెన్సే పోతుంది, వాళ్ళ మీద ప్రజలకి నమ్మకం పోతుంది. ఇది అసలు బాదు, ఎలా మాట్లాడుతున్నారు, నెగిటివ్గా మాట్లాడుతున్నారు అని సీరియస్గా తీసుకోరు. ఎందుకంటే టైం పడుతుంది, ఎవరైనా మాట్లాడుతూ ఉంటే టైం పడుతుంది. ఇది ఒక మంచి అలిగేషన్ కాదు. ఎవరు మిగతా నాయకులు మిగతా పార్టీ నుంచి ఎవరు అంటలేదు ఇది. సో ఇది మరి ఎందుకంటున్నారు అలాగా? దీంట్లో ఏం లాభం వస్తుంది అనుకుంటున్నారు? ఇలా మాట్లాడితే ప్రజలు సీరియస్గా తీసుకుంటారు అనుకుంటున్నారా? అది మనకు తెలియదు. కానీ ఇది ఒక పాజిటివ్ స్టెప్ కాదు మన డెమోక్రసీ. సార్, ఇక్కడ చూసినట్లయితే గతం నుంచి కూడా మనం చూస్తే ఇప్పుడైతే కేంద్రంలో ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ ఉన్నారు. కానీ కొన్ని సందర్భాల్లో ఆయన చేసే వ్యాఖ్యలు వివాదాస్పదం అవుతున్నాయి, ఆయనపై కేసులు పెట్టడం ఇలా జరుగుతున్నాయి. ఇది ఎలా చూడాలంటారు సార్? రాహుల్ గాంధీ చేస్తున్న వ్యాఖ్యలు వివాదాస్పదం అవుతున్నాయి కొన్ని సందర్భాల్లో, దీన్ని ఎలా చూడాలంటారు సార్? కాంగ్రెస్ పార్టీలో పెద్ద నాయకులు ఉన్నారు ఇప్పుడు కూడా.
ఏ పార్టీలో అంతమంది నాయకులు లేరు. చాలా ఎక్స్పీరియన్స్డ్, ఇంటెలిజెంట్. వాళ్ళెవరూ ముందర బయట కనపడట్లేరు. వాళ్ళెవరూ సలహాలు ఇచ్చినట్టుగా, వాళ్ళు కన్సల్ట్ చేస్తున్నట్టుగా 500-600 మంది ఉన్నారు. వాళ్ళెవరు ఎక్కడ కనపడట్లేరు. అది కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలోనే లేరు వాళ్ళు. అది ఒక పెద్ద ప్రాబ్లం అనుకుంటాను. కాంగ్రెస్ పార్టీకి ఉన్న టాలెంట్ కాంగ్రెస్ నాయకత్వం వాడితే బీజేపీకి, మిగతా పార్టీలకి చాలా ట్రబుల్ అయిపోతుంది. ఇప్పుడు కూడా కాంగ్రెస్లో ఎక్స్పీరియన్స్ లీడర్స్, గొప్ప లీడర్లు ఉన్నారు. మరి వాళ్ళు ఎవరిని వాడకపోతే మనం ఏం చేస్తాం? మన చేతిలో లేదనుకోవాలి. ఇక ఎవరో వన్ పార్టీ, ఒక్క మనిషి డామినేషన్, ఇద్దరి మనుషుల డామినేషన్ పార్టీలో ఉంటే పార్టీ దెబ్బతినేస్తారు. మిగతా వాళ్ళు ఐడియాస్ తీసుకోవాలి. తీసుకోకుండా అందరినీ పంపించేసి నేను ఒక్కడనే మాట్లాడతానంటే దీనికి పరిణామాలు ఉంటాయి. స్లోగా పరిణామాలు ఉంటాయి, ఉండకుండా పోవు. పరిణామాలు ఉంటాయి, అప్పుడే కనపడవు. పెద్ద నాయకులు ఎంతోమంది ఉన్నారు, ఎక్కడ ఎవరు కనపడట్లేదు, ఎవరు దగ్గర రానివ్వట్లేదు. అది ప్రాబ్లం. కాంగ్రెస్ పార్టీ దేశానికి ఎంతో సేవ చేసింది, గొప్ప పార్టీ. పెద్ద నాయకులతో బయటకు వచ్చింది. మహాత్మా గాంధీ, తర్వాత జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ పటేల్, వీళ్ళంతా చాలా దూరం తీసుకెళ్లారు పార్టీని, దేశాన్ని. అలాంటి పార్టీకి నాయకత్వం లోటు ఎక్కడి నుంచి వస్తుంది? ఎవరి దగ్గర రానివ్వట్లేదు కాబట్టి. సో ఆ నాయకత్వం లోటు కనపడుతుంది. ఇప్పుడు రాహుల్ గాంధీ ఏమంటున్నారంటే, మహారాష్ట్రలో ఏ విధంగా మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందో రాబోయే బీహార్ ఎలక్షన్స్లో కూడా అలానే జరుగుతుందని ఆయన అనడంని ఎలా చూడాలి సార్? ఇప్పుడు బీహార్లో ఎలా ఉంది అనుకోవచ్చు పరిస్థితులు రాజకీయంగా? బీహార్లో మంచి ఫైట్ ఇద్దరి మధ్యన ఉన్నది. బీజేపీ ఫ్రంట్ మీద, లాలూ ప్రసాద్ పార్టీ ఫ్రంట్ మీద ప్రశాంత్ కిషోర్ కూడా వచ్చారు. పెద్ద ఫైట్ జరుగుతుంది. చాలా ఎన్లైటెండ్ ఎలక్టరేట్ వాళ్ళు, చాలా తెలివితేటలు ఉన్న ఎలక్టరేట్. పొలిటికల్గా నిర్ణయాలు తీసుకుంటారు. ఇప్పుడు ఇది ఇలాంటి మాటలు అంటున్నాడంటే ఆయన ఏ కూటమిలో ఉన్నారో వాళ్ళు ఓడిపోతారా అని వచ్చేస్తారు. ఆయన ఏం సేవ చేయట్లేదు, ఆయన పార్ట్నర్స్కి అక్కడ సేవ చేయట్లేదు. మరి వాళ్ళు ఏమంటారో మనం చూడాలి. ఆయన పార్ట్నర్స్ ఓడిపోయారా, ఓడిపోతున్నారా అని అడిగితే ఏమంటారో చూడాలి. ఆయన ఏ కూటమిలో ఉన్నారో కాంగ్రెస్ పార్టీ, ఆ కూటమికి ఇది జస్టిస్ చేయట్లేదు. అది బాగా బలంగా ఉన్నారు ఈసారి బీహార్లో ఆ కూటమి. ఎందుకంటే ఈ ప్రభుత్వం ఆల్రెడీ ఎన్నో సంవత్సరాలు బట్టి, నితీష్ కుమార్ ఉన్నాడు 18-20 సంవత్సరాలు బట్టి ముఖ్యమంత్రిగా, వ్యతిరేకత ఉన్నది. దాన్ని ఎక్స్ప్లాయిట్ చేయొచ్చు. 5 సంవత్సరాల క్రితం నేరోగా 2021లో నేరోగా గెలిచాడు నితీష్ కుమార్. ఇవన్నీ ఉన్నాయి. ఉన్నప్పుడు ఇది ఒక మంచి అట్మాస్ఫియర్ తేవట్లేదు అని మనం భావించవచ్చు. సో మరొక అంశాన్ని చూద్దాం. ఆపరేషన్ కగార్ నిర్వహిస్తున్న భద్రతా బలగాల చేతికి మావోయిస్ట్ అగ్రనేత గోరిల్లా దాడుల వ్యూహకర్త హిడ్మా వివరాలు తెలిసాయా? ఆయన తాజా ఫోటో ఒకటి బలగాల చేతికి చిక్కిందన్న ప్రచారం జరుగుతుంది. కేంద్ర కమిటీలో సభ్యుడిగా ఉన్న హిడ్మా దండకారణ్యంలో పార్టీ శ్రేణులను ముందుండి నడిపిస్తారని సమాచారం. అనేకసార్లు ఎన్కౌంటర్ల నుంచి తప్పించుకున్న హిడ్మాను పట్టుకునేందుకు ప్రస్తుతం బలగాలు అడవులను జల్లెడ పడుతున్నాయి. ఛత్తీస్గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లా పూవర్తి గ్రామానికి చెందిన హిడ్మాకు ప్రస్తుతం 51 ఏళ్లు. ఆయన నెక్స్ట్ టార్గెట్. ఇంతకీ ఆయన ఫోటో ఎలా బయటకు వచ్చిందనే చర్చ మొదలైంది. సార్, గత కొన్ని రోజుల నుంచి కూడా ఆపరేషన్ కగారు జరుగుతూనే ఉంది. ఇప్పటికే మావోయిస్టుల్లో కీలక నేతలను ఎన్కౌంటర్ చేస్తూ వస్తున్నారు. ఇప్పుడు వచ్చేసి హిడ్మానే నెక్స్ట్ టార్గెట్ అన్నట్టు కూడా తెలుస్తుంది. ఇప్పుడు హిడ్మాను టార్గెట్ చేశారనుకోవచ్చా? ఆ తర్వాత ఆయన ఫోటో ఒకటి బయటకు వచ్చిందనే చర్చ జరుగుతుంది. ఇందులో ఎంతవరకు నిజం ఉందనుకోవచ్చు సార్? ఇది నిజం ఉన్నదా అబద్ధం ఉన్నదా మనకు తెలియదు. ఎందుకంటే 2 ఫోర్సులు దెబ్బలాడుతున్నాయి. ఎంతవరకు ఇది ఒక ప్రొపగెండా, ఎంతవరకు నిజం? మా దగ్గర ఫోటో ఉన్నది అని చెప్పారు అనుకోండి, అది తప్పకుండా ఎవరో ఇచ్చారు, ఒకళ్ళ మీద అనుమానం వస్తుంది. నిజంగా ఉండుంటే అదొక ప్రమాదం ఆ హిడ్మాకి. లేకపోయినా ఇది నర్వస్నెస్ కాజ్ చేస్తాయి. ఎన్నో సంవత్సరాలు బట్టి నక్సలైట్స్కి, బలగాలకి అక్కడ జరుగుతూ ఉన్నది. ఇప్పుడు స్టెప్అప్ చేశారు. ఏ రకంగా ఇది మళ్ళవుతుంది, దారవుతుంది మనం చెప్పలేం. లోపల ఎంత బలం ఉన్నది నక్సలైట్స్కి, ఎంత కాడర్ ఉన్నారు. చాలామంది నాయకులు ఎవరికి కనపడకుండా పనిచేస్తారు. ఎంతమంది ఉన్నారు? అందరూ ఎప్పుడు చూస్తున్నా ఆ నాయకుడు చచ్చిపోయాక మూవ్మెంట్ పోతుందంటే పోవట్లేదు. ఇంకోళ్ళు ఎవరో వచ్చి రిప్లేస్ చేస్తున్నారు. సో ఇదంతా ప్రభుత్వం ఆలోచించిందా? ఏ రకంగా వాళ్ళు ప్లాన్ చేశారు? గవర్నమెంట్ ఒక వ్యక్తి తీసేస్తే ఇంకో వ్యక్తి వస్తున్నారు.
సో చూడాలి ఎంత ఆర్గనైజ్ చేశారు ఛత్తీస్గఢ్లో నక్సలైట్స్, ఎంత డీప్గా ఉన్నది వాళ్ళ ఆర్గనైజేషన్. ఇవన్నీ బయటకు వస్తాయి రాబోయే రోజుల్లో. ఎందుకంటే వాళ్ళు స్ట్రాటజిక్గా నాయకుల పేర్లు రాసి ఉంటే కనపడకుండా ప్రొటెక్ట్ అవుతారు. వాళ్ళ పేర్లు బయటికి వచ్చినాయి అంటే ఎవరైనా లోపల ఉండి ఇచ్చారా, వీళ్ళే సంపాదించారా, వీళ్ళు అబద్ధం ఆడుతున్నారా బలగాలి, ఇంకా మనం చెప్పలేం. సార్ అన్నీ ఇప్పుడు క్లియర్. హెడ్మా పేరు బయటకు వచ్చిందంటే ఇక్కడ చూస్తే ఇప్పుడు భద్రతా బలగాలు ఇక్కడ టార్గెట్ కేంద్ర కమిటీ పైన పడింది అనుకోవచ్చా? ఇప్పుడు ఆయనే వీళ్ళ టార్గెట్గా చూడొచ్చా? చెప్పలేం. అప్పుడప్పుడు ఇలాంటి మూవ్మెంట్లలో ఒకళ్ళని మనం బిట్రేల్ చేసుకుంటాం. ఎందుకంటే పర్సనల్ అంబిషన్స్, పర్సనల్ ప్రాబ్లం. ఎవరైనా బిట్రే చేశారా మనకి ఇంకా తెలియదు. ఊరికనే చెప్తున్నారా ఎవరో బిట్రే చేశారని తెలియదు. ఇదంతా ట్రూత్ అనేది మనం అప్పుడే చెప్పలేము. ఎందుకంటే అంతా చీకట్లో ఉన్నది, అంత పొగ, ఎక్కడ నిజం ఎక్కడేంటో చెప్పలేం. స్టేట్మెంట్స్ చదువుతున్నాం, కరెక్టో కాదో మనకు తెలియదు. మనం వెయిట్ చేసి చూడాలి. ఎస్, బలగాలు స్ట్రాంగ్ అటాక్స్ ఇస్తున్నారు, వీళ్ళు కూడా తిరిగి అటాక్స్ ఇస్తున్నారు. నక్సలైట్ ఎంతవరకు వెళ్తారు, ఏమైనా మధ్యన మాటలు జరుగుతున్నాయా ఆప్ చేయటానికి, అది మనం చూడాలి. ఏమైనా టెన్షన్ బాగా పెరిగితే ఆప్ చేస్తారు కూడా ఒక్కోసారి. వీళ్ళిద్దరూ కలిసి మనం ఏదో ఆగిపోదాం పీస్ కోసం అని చెప్పచ్చు కూడా. సో వెయిట్ చేయాలి. ఇది ఫైనల్ కాదు, ఇది ఒక ఫైనల్ వార్ కాదు, ఇంకా ఎంతో టైం ఉన్నది. సార్ ఇక్కడ చూసినట్టయితే దశాబ్దాలుగా ఆయుధం పట్టిన వారే సాయుధ పోరాటం చేసిన వాళ్ళే ఇక్కడ శాంతి చర్చలకు ముందుకు వస్తుంటే, ఇక్కడ గాంధీ సిద్ధాంతం అహింస అహింస అనే ప్రభుత్వమే ఇప్పుడు అందరినీ చంపుకుంటూ పోతుంది. ఇక్కడ ఎవరు హింసావాదులు, ఎవరు అహింసావాదులు అనే ఒక ప్రశ్న ప్రజల నుంచి తలెత్తుతుంది. సార్ దీన్ని ఎలా చూడాలంటారు? ఇది చాలా సంవత్సరాలు బట్టి జరుగుతుంది అక్కడ ఈ టెన్షన్. 40-50 సంవత్సరాలు ఈ మూవ్మెంట్ ఇన్ని సంవత్సరాలు ఉన్నదంటే అదే ఆశ్చర్యం, చాలా ఆశ్చర్యం. ఇప్పుడు ఈ మూవ్మెంట్ మీద ఫోకస్ అవుతున్నారు. సో ఎంతవరకు వాళ్ళు ఇద్దరు పవర్ఫుల్ పీపుల్, 30-40 సంవత్సరాలు అంటే కొంతమంది పిల్లలు ఈ మూవ్మెంట్లోనే పెరిగారు, ఈ మూవ్మెంట్లోనే పుట్టారు. వాళ్ళ వ్యూ ఏమిటి, అక్కడ ఆ ప్రాంతంలో ప్రజల ఐడియా ఏమిటి, అవన్నీ మనకి మెల్లిగా బయటకు వస్తాయి. ఇది ఇప్పుడు పోరాడే వాళ్ళు నక్సలైట్ ఎంతమంది ఉన్నారు, వాళ్ళు ఏ కాల్ చేస్తున్నారు, పబ్లిక్ ఎలా సపోర్ట్ చేస్తుంది, పబ్లిక్ సపోర్ట్ చేస్తుందా, పబ్లిక్ సపోర్ట్ తగ్గిపోయిందా, ఇంకా మనకు క్లారిటీ లేదు. ఒక రహస్యపూర్వకంగా జరుగుతున్నదంతా బయటికి మనం న్యూస్ పేపర్స్లోకి వచ్చాకే మనకు న్యూస్ తెలుసు. సో వాళ్ళని ఎస్టిమేట్ చేయడం కూడా మనకు చాలా కష్టం. ఊహాగానంగా లేకపోతే తెలిసినట్టుగా న్యూస్ పేపర్లు చదివేసి గూగుల్ చదివేసి మనం చెప్పేయచ్చు ఇంకా. కానీ అది కరెక్ట్ ఫ్యాక్ట్ సిచ్యువేషన్ కాదు. చాలామంది సీనియర్ లీడర్స్ నక్సలైట్స్ని వాళ్ళు చచ్చిపోయారు అటాక్స్లో, కొంతమంది పారిపోయి ఉండొచ్చు కూడా. సో ఎంతమంది ఉన్నారు, ఎంత బలం ఉన్నారు ఇంకా మనకు తెలియదు, క్లియర్గా లేదు, బలం అనేది కనపడదు అక్కడ. సో మనం దీనికి కూడా సేఫ్గా ఆలోచించాలంటే కొంతకాలం వెయిట్ చేయాలి, 1 నెల 2 నెలలు వెయిట్ చేయాలి. ఈ మూవ్మెంట్ ఎంతవరకు వెళ్తుంది. ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే ఇలాంటి మూవ్మెంట్లో దాక్కుంటారు, క్వైట్ అయిపోతారు, ఎవరు లేనట్టుగా చేస్తారు. మళ్ళీ 1-2 సంవత్సరం పోయాక బయటకు వస్తారు. అది కూడా జరుగుతుంది. ఇవన్నీ మూవ్మెంట్స్ ప్రపంచవ్యాప్తంగా మూవ్మెంట్స్ ఒకళ్ళు ఎలా చేస్తారు, ఇంకోళ్ళు ఎలా చేస్తారు, దేశంలో అందరికీ ఒకళ్ళకి తెలుసు. న్యూస్ ఇన్ఫర్మేషన్ అన్ని చోట్ల ఉన్నాయి. దాన్ని బట్టి ఇప్పుడు కొంత సబ్మర్జెన్స్ అవుతుందా, సబ్మర్జెన్స్ అంటే దాక్కుంటారా ఈ తుఫాన్ వెళ్ళిపోయే వరకు, అది కూడా జరుగుతుందని నేను అనుకుంటాను. సార్ అలాగే చూస్తే ఇప్పుడు శత్రు దేశంపై సింధూర్ యుద్ధాన్ని ఆపేశారు, అదే సొంత బిడ్డలపై కగారు యుద్ధాన్ని ఎందుకు కొనసాగిస్తున్నారనే క్వశ్చన్ రైజ్ అవుతుంది. దీనిపై ఏమంటారు సార్? మరి ఒకటే మాట చెప్తున్నా, అది పాకిస్తాన్ దురదృష్టం. 7వ తారీఖు ఇండియా వెళ్ళి 9 పాకిస్తాన్ టెర్రరిస్ట్ బేసుల్ని అటాక్ చేశాక మెసేజ్ పంపారు. మెసేజ్ సిస్టమ్ ఇద్దరి మధ్యన ఉన్నది, మిలిటరీ ఆఫీసర్స్ 2 ఉంటారు, వాళ్ళిద్దరి మధ్యన ఉన్నారు. మెసేజ్ హాట్ లైన్ ఉంటుంది, ఒకరు ఫోన్ చేసుకుంటారు. రోజుకి 5 సార్లు 2 సార్లు 10 సార్లు మనకు తెలియదు, చేసుకుంటూ ఉంటారు. వాళ్ళు చెప్పారు 7వ తారీఖు దీంతో ఆఫ్ చేసేయండి పాకిస్తాన్కి, మేమంతా మర్చిపోతాం, నార్మల్ అయిపోదాం అంటే పాకిస్తాన్ ఊరుకోలేదు. అదేదో అటాక్ చేశారు. అటాక్ చేస్తే భారతదేశం తిరిగి చేసింది. ఇప్పుడు ఇదేమిటి, చాలామంది అలాగా
పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ వెళ్ళిపోవాలి, లేకపోతే టిబెట్లు, అవే పనులు కాదు. ఏ యుద్ధమైనా పొడుగ్గా అయిపోతే యుద్ధం బాగ్ డౌన్ అయిపోతాం, అంటే అక్కడే మునిగిపోతాం, అక్కడే ఉండిపోతాం, ఇంకా అలా రోజు దెబ్బలెత్తాం. యుక్రెయిన్లో రష్యా ఏమైపోయిందో చూస్తున్నారు కదా, అలాగే అవ్వకూడదు. క్విక్ యాక్షన్ తీసుకున్నారు, యాక్షన్ అయిపోయింది, కామ్ అయిపోయారు. అది కరెక్ట్ స్ట్రాటజీ. డొమెస్టిక్గా ఇప్పుడు ఉండేది నక్సలైట్స్కి అది వేరే. మరి వీళ్ళు గవర్నమెంట్ని అప్రోచ్ అవ్వారా? గవర్నమెంట్ వీళ్ళని అప్రోచ్ అవ్విందా? నక్సలైట్స్ని కూర్చుందాం, మాట్లాడదాం సీరియస్గా, మీరు చెప్పే సజెషన్స్ తీసుకుంటాం, మీకు ఫ్రీడమ్ ఇస్తాం అన్నారా? నాకు తెలియదు, ఎవరికి తెలీదు. నేనైతే తప్పకుండా మాట్లాడమంటాను, ఎందుకంటే ఎప్పుడు మాట్లాడాలి, మధ్యదారి దొరకవచ్చు, పీస్ఫుల్గా రిజాల్వ్ అవ్వచ్చు. పాకిస్తాన్ ఇండస్ వాటర్ కూడా ఆ యుద్ధం ఆఫ్ చేయనందుకు 9వ తారీఖు ఆగింది, ఇప్పుడు ఇండస్ నీరు కూడా గొడవ వచ్చేసింది కదా. సో అక్కడ పాకిస్తాన్ ఇండియా విషయం వేరు, ఇక్కడ వేరు, రెండు పోల్చుకోవడం కష్టం. కానీ తప్పకుండా మాట్లాడాలి. నక్సలైట్స్ ఎవరైనా వచ్చి మేము మాట్లాడతాం అంటే మాట్లాడాలి, తప్పకుండా మాట్లాడాలి. వాళ్ళతో కన్విన్స్ చేయడానికి చూడాలి, ముందరికి వెళ్ళాలి, టాక్స్ మాత్రం ఉండాలి. కానీ కేంద్రం ఒప్పుకోవట్లేదు కదా సార్. మావోయిస్టులు చర్చలకు సిద్ధమని మావోయిస్టు పెద్దలు అంటున్నప్పటికీ కూడా ఇక్కడ కేంద్రం అసలు ఒప్పుకోవడం లేదు. దీన్ని ఎలా చూడాలంటారు సార్? మరి కేంద్రం ఎందుకు ఒప్పుకోవట్లేదు? వాళ్ళ పై చేయి ఉన్నదా? ఇప్పుడు ఆప్ చేస్తే అడ్వాంటేజ్ పోతుందా? మరి కేంద్రమే మనకు చెప్పాలి. ఇదంతా కొత్త కాదు మూవ్మెంట్. భారతదేశంలో 1982 నుంచి పంజాబ్లో 10 సంవత్సరాలు 50,000 మందో 1,00,000 మందో చచ్చిపోయారు ఖాళిస్తాన్. అలాగే కాశ్మీర్లో వేల మంది చచ్చిపోయారు 47 నుంచి, ముఖ్యంగా 89 నుంచి. ఈశాన్యంలో కూడా వేల మంది చచ్చిపోయారు, వేల మంది. చైనా పాకిస్తాన్ అక్కడ గొడవ పెట్టించారు, డబ్బులు ఇచ్చి 40 సంవత్సరాలు మాట్లాడి వాళ్ళతో కన్సెషన్స్ తీసుకొని శాంతికి ఒప్పించి డెవలప్మెంట్ తీసుకొచ్చి కలుపుకున్నాం. అలా చేయాలి, తప్పదు. ఈవేళ కాశ్మీర్కి ఆ బ్రిడ్జ్ వేశారంటే ఆఖరి మూలన బారాముల్లా శ్రీనగర్ పైన అక్కడ ట్రైన్ ఎక్కితే కన్యాకుమారి దిగొచ్చు. ఎంత చేంజ్ వచ్చేసారు వాళ్ళు కలుపుకోవటానికి. ఎంతోమంది చచ్చిపోయారు అప్పుడంతా. సో అది సెంట్రల్ గవర్నమెంట్ సరిగా చేస్తుంది. ఇక్కడ కూడా అలాగే చేయాలని కోరుతున్నాం. మాట్లాడాలి, డిప్లొమసీ ఇతర దేశాలతో మాట్లాడినప్పుడు మన దేశంలో ఉన్న వాళ్ళతో కూడా మాట్లాడాలి. వస్తారు మాట్లాడకపోతే వాళ్ళ అభిప్రాయాలు ఏంటో కూడా తెలియదు. మాట్లాడాలి, తప్పకుండా మాట్లాడాలి. సార్, ఒకవైపు మావోయిస్ట్ శకం ముగిసింది అన్నట్లుగా భద్రతా బలగాలు అంటున్నాయి. మరోవైపు మావోయిస్టు రహిత భారత్ లక్ష్యమని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అంటున్నారు. మరి ఇది సాధ్యమే అంటారా సార్? మరి రిపీట్ చేయండి, ఫస్ట్ ఏమన్నారు? మావోయిస్టు శకం ముగిసిందని బలగాలు అంటున్నాయి. అదేవిధంగా చెప్పలేము, చాలాసార్లు ఈ మాట అన్నారు, అవ్వలేదు. ఇప్పుడు ఇందాక ఏమన్నా లోపల ఎంత సెంటిమెంట్ ఉన్నది, ఎంతమంది యంగ్స్టర్స్ ఉన్నారు. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ బాగా అగ్రెసివ్గా ఉన్నది కాబట్టి తగ్గిపోతారు, దెబ్బలాడరు, తాకుంటారు, ఈ తుఫాన్ వెళ్ళిపోయి బయటకు వద్దాం అనుకుంటారు, అవన్నీ చేస్తారు. సో తప్పకుండా అది కూడా చేస్తారు ఈసారి అని నేను అనుకుంటున్నా. మేమంతా గెలిచేసామనిపించేటట్టుగా చేస్తారు, తర్వాత మళ్ళీ టెంపరేచర్ తగ్గనే బయటకు వస్తారు. చాలా దేశాల్లో అలాగే చేస్తారు. ఇక్కడ ఏం చేస్తారు చూడాలి మనం. వాళ్ళకి ఎంత బలం ఉన్నది, ఆ ఎస్టిమేట్స్ రాలేదు బయటికి. ఎక్కడ దాకున్నారు, నిజంగా ఛత్తీస్గఢ్లో ఉన్నారా, ఇంకో రాష్ట్రంలో ఉన్నారా, అది కూడా ఎవరికి తెలియదు. చాలా అడ్వాన్స్డ్గా వాళ్ళు ఫైట్ చేస్తారు, చాలా కేర్ఫుల్గా టెక్నాలజీ వాడి వాళ్ళు ఫైట్ చేస్తారు. సో ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ పూర్తిగా వాళ్ళ మీద ఫోకస్ పెట్టింది. ఎంత సక్సెస్ అవుతుంది, ఆగిపోతుందా మనకు చూడాలి, ఎందుకంటే ఇవన్నీ ఫ్యాక్ట్స్ మనకు పూర్తిగా తెలియవు. ఇప్పుడు ఒకవైపు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అంటున్నారు 2026 మార్చ్ ఎండింగ్ వరకు మావోయిస్టులు లేకుండా చేయడమే భారత్ లక్ష్యం అన్నట్లు ఆయన అంటున్నారు. అప్పటి వరకు ఆ డేట్ వచ్చే వరకు ఈ ఏదైతే ఉందో మావోయిస్టును రహిత భారత్గా చేయాలని, అప్పుడు ఆ డేట్ వరకు చేసి ఆపేస్తారా, లేదంటే కంటిన్యూ చేస్తారనుకోవచ్చా? ఇప్పుడు ఇక్కడ ఈ సందర్భాన్ని బట్టి వాళ్ళు చెప్తున్నారు, కానీ మరో 20 ఏళ్ళ తర్వాత మనం చూసుకుంటే మావోయిస్టులను చూస్తామా చూడమా? చూస్తారు. ఇది ఒక ట్రెండ్ ఉంటుంది. కొన్నిసార్లు ఒక మూవ్మెంట్ ముందరకు వస్తారు, తర్వాత తగ్గిపోతారు. ప్రపంచంలో ఇక్కడే కాదు, అన్ని చోట్ల ఇంతే. ఒకనప్పుడు ప్రపంచంలో ఇతర దేశాల్లో కూడా పెద్ద మూవ్మెంట్స్ ఉండేవి. అర్బన్ గుర్రలా అనే మూవ్మెంట్ అంటే సిటీస్లో ఉండి దాక్కుని అటాక్ చేసేవారు ప్రతి దేశంలో. ఒక 20 సంవత్సరాలు అవన్నీ జరిగినాయి.
జర్మనీలో జరిగింది, అమెరికాలో జరిగింది, సౌత్ అమెరికాలో జరిగింది, అరబ్ దేశాల్లో జరిగింది, భారతదేశంలో జరిగింది. ఇదంతా మళ్ళీ పాస్ ఆన్ అయిపోయింది. ఇప్పుడు జరుగుతూ ఉన్నప్పుడు కొన్ని సంవత్సరాలు జరుగుతాయి. కొన్ని సంవత్సరాలు ఆ విశేషంగా ఉంటుంది. తర్వాత పబ్లిక్ ఇంట్రెస్ట్ పోతుంది. ఎన్నో కారణాలు ఉంటాయి. సో ఇప్పుడు ఆ స్టేట్ వచ్చిందా, ఒక ఛత్తీస్గఢ్లో, జార్ఖండ్ ఎక్కడున్నారు నక్సలైట్, ఆ బోర్డర్ దండకారణ్య అనే జంగల్ ఏరియా, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, తెలంగాణ, మహారాష్ట్ర, ఆ ఏరియాలో ఉన్నారా? ఎంతమంది ఉన్నారు? ఇంకా ఎవరు చెప్పలేకపోతా. ఎస్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర ఇంటెలిజెన్స్ ఉంటుంది, కానీ మనకు చెప్పరు కదా. ఎస్ సార్. అవన్నీ ఎంత బలం ఉన్నదో కూడా మనకు తెలియదు. మనం అంతా ఊహ. ఫైటింగ్ జరుగుతుంది, గవర్నమెంట్ ఇన్ని సంవత్సరాలు చేస్తుంది, ఎన్నోసార్లు చెప్పారు అయిపోతుంది, ఇంకా అవ్వలేదు. సో ఎంత సపోర్ట్ ఉందా అవన్నీ మనం చూడాలి. మావోయిస్ట్ రహిత భారత్ సాధ్యమేనా? అవ్వచ్చు, ఇది పెద్ద విశేషం కాదు. ఒకనప్పుడు ఖాళిస్తాన్ అంచలేమనుకున్నాం, అని చేశారు. ఇప్పుడు కాశ్మీర్ గొడవలు జరుగుతూ ఉన్నాయి, అని చేయగలరా? ఇంకో 50 సంవత్సరాలు జరుగుతాయా? చెప్పలేం. ఎందుకు చెప్పలేమంటే ఫ్యూచర్ ప్రిడిక్ట్ చేయలేం. దీనికి ఒక ఫార్ములా లేదు. 2+2 4 అవ్వింది, 3+3 6 అవ్వింది. అలాంటి ఫార్ములా కాదు. వాళ్ళ ఫీలింగ్ ఏంటి, అక్కడ ప్రజలు అక్కడ గవర్నమెంట్ కూడా బాగా చేస్తుంది, మన హక్కులు ఇస్తున్నా అనుకుంటే తగ్గిపోతారు. సో ఇవన్నీ ఉంటాయి లోపల, చక్రాలు ఉంటాయి. కొంతమంది విడిపోతారు, మనకి గొడవ ఎందుకు, ప్రభుత్వం స్ట్రాంగ్ అయిపోయింది, మళ్ళీ ఎప్పుడైనా వీళ్ళు చంపేస్తారు, కాల్ చేస్తారు, ఇదెందుకు గొడవని కూడా వెళ్ళిపోతారు. చాలామంది చదువుకున్నారు, చాలామంది హాస్టల్స్లో ఉన్నారు, కాలేజెస్లో ఉన్నారు, ఉద్యోగాలు ఎష్యూడ్ ఉన్నాయి, ట్రైబల్ లాస్ అన్నీ మార్చేశారు, అందరికి తెలుసు. సో ఇవన్నీ ఇంపాక్ట్ ఉంటాయి, ఇంపాక్ట్ ఉన్నది. అది ఎంతమందికి జాయిన్ అవుతున్నారు? ఒక 30-40 సంవత్సరాల క్రితం జాయిన్ అయిన వాళ్ళు ఎంతమంది జాయిన్ అవుతున్నారో అప్పుడు మనకు తెలియదు. ఎంతమంది జాయిన్ అవుతున్నారు గవర్నమెంట్కి తెలుసు. ఈ పల్లెటూరులో ఎవరెవరు మాయమైపోయారంటే జాయిన్ అవుట్ లెక్క, కనపడుతున్నారంటే అవలేదేమో. చూడాలి వాళ్ళ బలం, ఇంకా మనం ఎస్టిమేట్ చేయడం కష్టం. సో మరొక అంశాన్ని చూద్దాం. బక్రీద్ పండుగ సందర్భంగా భారీగా గోవధ జరుగుతుందని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్రంగా స్పందించారు. వ్యవసాయానికి ఉపయోగపడే ఆవులు, ఎద్దులను వధించడం మహాపాపమన్నారు. ఈ పాపం కేవలం వధించిన వారికే కాకుండా దేశంలోని ప్రతి ఎంపీకి తగులుతుందని వ్యాఖ్యలు చేశారు. గోవధను ఎందుకు నిషేధించడం లేదని రాజాసింగ్ ప్రశ్నించారు. గోవధ నిషేధంపై ప్రైవేట్ బిల్లు పెట్టినప్పుడు మీరెందుకు మద్దతు ఇవ్వలేదని ప్రశ్నించారు. సార్, ఇక్కడ చూసినట్లయితే ఎమ్మెల్యే రాజాసింగ్ బక్రీద్ సందర్భంగా గోవధ చేస్తున్నారు, దాన్ని నిషేధించాలి, దాన్ని ఎంకరేజ్ చేయొద్దు, అలా గోవధ చేస్తే వాటిని చంపితే మహాపాపం, అది ఎంపీలకు, సీఎంలకు తగులుతుందని ఆయన అంటున్నారు. ఆయన వ్యాఖ్యలపై మీరేమంటారు? ఒకటి, గోవుల్ని ఎంత చంపేస్తున్నామంటే ముసలాయి అయిపోయాక, పాలు అయిపోయినప్పుడు, వ్యవసాయానికి ఉపయోగం లేనప్పుడు అమ్మేస్తారు కదా రైతులు. అది గవర్నమెంట్ రాజాసింగ్ గారు కొనిపించాలి. మీరు ఎవరికి అమ్మొద్దు, కషాయాలకు అమ్మొద్దు, మేము కొనుక్కుంటాం అంటలేదే. తర్వాత ఉన్న గుడ్లకి సరైన గోశాలు లేవు కదా, ఊర్ల మీద తిరుగుతున్నాయని గొడవ వస్తుంది. ఇప్పుడు ఆయనే కరెక్ట్ అందాం, నేను కాదనుకుంటాను. ఎందుకంటే మన దేశంలో ఇష్టం వచ్చిన తిండి ఎవరైనా తినొచ్చు, ఇంకో వ్యక్తికి బాధ లేకుండా. చాలామంది అన్నది ఏమిటంటే, గోవులు ఇష్టం ఉన్నవాళ్ళు కూడా మరి గవర్నమెంట్ కొనొచ్చు కదా, లేకపోతే ఏం చేస్తారు? అది రిటైర్మెంట్ చేసాక రైతులు మేపగలరా? అమ్మేస్తారు. ఆ 10,000 20,000 వస్తాయి, అదొక ఆశగా చూసుకుంటారు. గవర్నమెంట్ కొనొచ్చు కదా. ఎవరికైనా ఈ గేదెలు అమ్మేస్తే ఈ వెయిట్ బట్టి ఇంత ఇచ్చేస్తామని పెంచవచ్చు కదా, చచ్చిపోయే వరకు ఆ గేదె నావలు పెంచవచ్చు కదా. తర్వాత వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు వ్యవసాయానికి ఉపయోగం లేదు, అంతా ట్రాక్టరైజేషన్ అయిపోయింది, మెకనైజేషన్ అయిపోయింది. పళ్ళు ఎడ్లు చాలా తక్కువగా వాడుతున్నారు. ఒక 30 సంవత్సరాల క్రితం ఇప్పుడు చూస్తే 1% కూడా వాడతలేదు. సో ఆ ఉపయోగం పోయింది. ఒక ఆవుకి గిత్తలు పుడితే అది ఏం చేస్తుంది? పని లేదా, అట్లే పని లేదు. సో దాంతోపాటు ఆయన అన్న మాటలు, ఆయన సజెషన్స్ రావాలి, యాక్షన్ కావాలి. యాక్షన్ అంటే ఏం చేయాలి? ఇప్పుడు ఈవేళ హైదరాబాద్లో పెద్ద కాలనీలో ఒక 50,000 ఇళ్ళు ఖాళీగా ఉన్నాయి. ఖాళీగా ఉంటే 5 బెడ్రూమ్ల ఇల్లు, 3 బెడ్రూమ్ల ఇల్లు ఒకటే ఉంటున్నాడు. న్యాయంగా వెళ్ళి మీకు ఇంకా 2 బెడ్రూమ్లు ఖాళీగా ఉన్నాయండి, రాత్రి 7 గంటలకు వచ్చి వీళ్ళు పడుకొని పొద్దున్న 6 గంటలకు వెళ్ళిపోతారు అనవచ్చు కదా. వాళ్ళు ఇస్తారా? ఇవ్వరు సార్. ఇస్తారేమో, మరి మీరు చెప్పే బట్టి, రాజాసింగ్ చెప్పే బట్టి ఇస్తారేమో. ఉండదు ఆయన ఇవాళ రాత్రి
పొద్దున వెళ్ళిపో, రోజు రా, రూమ్ ఖాళీగా ఉందని అంటారు కదా. సో ఇలాగ వాళ్ళని కూడా అమ్ముకోవద్దంటాడు, మీరు కొనండి. మంచి సజెషన్ ఏంటంటే గవర్నమెంట్ ఎవరైనా ఇలాంటి ఆవులు గేదెలు అమ్మేస్తారంటే మేము కొంటాం, ఒక ఫిక్స్డ్ రేట్, రేట్ మీద కొంటాం. మంచి రేట్ ఇవ్వండి, మేపండి, పెట్టండి, ఎవరు వద్దన్నారు, అందరూ ఒప్పుకుంటాం. కానీ మేము కొనాం, మీరేం చేయొద్దంటే ఆగుతారా ప్రజలు? చిన్న చిన్న రేట్లకు కష్టం. ప్రాక్టికల్గా ఉండాలి మీరు ఇచ్చే సజెషన్. ఇలా చేస్తే బాగుంటుంది, అలా చేస్తే ఇంకా బాగుంటుంది అంటే అవ్వదు కదా. ప్రాక్టికల్గా ఇస్తే చేస్తారు సజెషన్. ప్రాక్టికల్గా ఏమనండి, అందరూ ఒప్పుకుంటారు. ప్రాక్టికల్ సొల్యూషన్ లేదు. ఇప్పుడే గొడవలు ఏమొస్తున్నాయి, ఈ ఆవులన్నీ కమ్ముకుండా ఉంచేసి ఊర్ల మీద తిరిగేస్తున్నాయి అన్నారు. కరెక్ట్గా తిరిగేస్తున్నాయి. మీరు ఆశ్చర్యపోతారు, ఢిల్లీ లాంటి పట్టణంలో సంవత్సరానికి 500 మంది ఎడ్లు పొడిసేస్తే చచ్చిపోతారు. 500 మంది ఎస్ సార్. సంవత్సరానికి ఢిల్లీలో. అయితే రోడ్ల మీద తిరుగుతున్నాయి, చాలా కోపంగా ఉన్నాయి. వాళ్ళకి విసుకొస్తాను, కూర్చోటానికి స్థలం లేదు, తిరుగుతూ ఉండాలి, అన్నం వస్తే వచ్చేస్తాయి. సో ప్రాక్టికల్ సజెషన్స్ కావాలి. ఇలా చేస్తే బాగుంటుంది, అలా చేయాలి. అయ్యో పాపం క్రూయల్ అంటే ఐ అగ్రీ, చాలా దానికి కాదంటున్నాం. కానీ ప్రాక్టికల్ సొల్యూషన్ ఇవ్వకపోతే ఉపయోగం లేని మాటలు, పుట్టి మాటలు, వేస్ట్ఫుల్ వర్డ్స్. థ్యాంక్ యూ డాక్టర్ పెంటపాటి పుల్లారావు గారు, పలు అంశాలపై విశ్లేషణ అందించినందుకు థ్యాంక్ యూ సార్. ఇది వాళ్ళ టు ది పాయింట్. చూస్తూనే ఉండండి స్వతంత్ర న్యూస్.